హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాక్షస ప్రేమ పార్ట్ 5. తను అలా చెప్పేసరికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మౌనంగా తన వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళలో ఆశ్చర్యం, అసహనం ఒకేసారి కనిపించింది రాధకి. ఏంటి, నమ్మబుద్ధి కావడం లేదా అని అక్కడ రిమోట్ గోడ వైపు ఆన్ చేశాడు. అలా ఆన్ చేసిన వెంటనే ఒక్కొక్కటిగా మారుతుంది తన ఫోటోలు. ఇంకా ఆశ్చర్యం నుండి బయటపడకుండానే ఇంకొకటి తగిలేసరికి నమ్మబుద్ధి కాలేదు. తనకు ఒక్క అడుగు వెనక్కి వేసింది. నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కానీ ఆలోచన కానీ అంతకన్నా లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నా భార్యగా 7 జన్మల వరకు నాతోనే కలిసి ఉండాలి. నువ్వు ప్రేమ అనుకుంటావో లేదంటే అసహ్యం అనుకుంటావో నీ ఇష్టం అని కోపంగా చెప్పి మరోసారి తన పెదవుల మీద ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన పార్వతి శంకరయ్య గారి రాధి రణాలు ఎక్కడా కనిపించడం లేదు. అదే విషయం తనతో వచ్చిన రవిని అడిగాడు శంకరయ్య గారు. కొంచెం భయంతో నుంచుని, అది అమ్మా, అన్నయ్య వేరే దగ్గర తీసుకొని వెళ్ళాడు. వదిన్ని అక్కడే ఉండబోతున్నారంట అని అనడంతో ఏంటి అని అంగళం మీద గుగ్గిలంలా అయ్యాడు శంకరయ్య గారు. తల వంచుకొని, అవును, ఎప్పటి నుండి రాధి వదిన అక్కడే ఉండాలని, తనతో పాటు ఉండాలని మాకు చెప్పేసరికి మాట్లాడలేకపోయాం. మీకు చూడాలని అనిపిస్తే వారం వరకు ఎదురు చూడమన్నారు. వారం తర్వాత నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని అనడంతో ఏం చేయలేక అక్కడ ఉన్న ఆ ఫ్లవర్ వాజ్ని విసిరికొట్టాడు శంకరయ్య గారు. ఆయన కోపాన్ని అర్థం చేసుకున్న మీకు కోపం వచ్చినా నేను చేయగలిగింది ఇదేనయ్యా అని చెప్పి వినయంగా వాళ్ళ మనుషులతో పైన రూమ్లోకి వెళ్ళిపోయాడు రవి. మరుసటి రోజు కాలేజ్కి తీసుకొని వెళ్ళాడు రాధిని. రానా డ్రైవింగ్ చేస్తున్నా రానా వైపు అప్రయత్నంగానే అలా చూస్తూ ఉండిపోయింది. ఇది నిజమైన ప్రేమ అనుకోవాలో లేదంటే రాక్షస ప్రేమ అనుకోవాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుని తన జీవితం తన చేతిలో లేదని, ఒకే ఒక మూమెంట్ తన చేతిలో ఉందని గుర్తుకు వచ్చి అదే తన డాక్టర్ చదువని బలంగా ఫిక్స్ అయ్యింది. ఏంటే, నా గురించి ఆలోచిస్తున్నావు కదా అని అనడంతో ఆలోచించినా ఏం ఉపయోగం రానా, నా జీవితం నా చేతిలో లేకుండా చేసేసావుగా అంటున్న తనని చూసి కార్ సైడ్కి ఆపాడు. ఎందుకు ఆపాడో తెలియక తన వైపు చూసింది. తన చూపుని పట్టించుకోకుండానే తన కూర్చున్న సీటుని వెనక్కి మూవ్ చేయడంతో ఏం చేస్తున్నావు అని తేరుకుని ఛాన్స్ కూడా ఇవ్వకుండా తన పెదవులను అందుకున్నాడు. రానా అని కోపంగా అరిచింది. కానీ ఎలాంటి యూస్ లేకపోవడంతో నీ సహాయంగా పెదవులు తనకి అందించి 5 నిమిషాల తర్వాత తనను వదిలేసి తన వైపు కొంటిగా చూస్తుంటే చూపులు తాళలేక, అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గర నుండి లో గొంతుతో అడిగింది. నిజం చెప్పనా, నువ్వు నా కోసం ఇలా ఏడవడం నచ్చింది. నేను ఇలా పెడుతుంటే కష్టంగా సహకరించినా కూడా చాలా బాగా నచ్చింది. ఇష్టం లేదంటూనే నా ప్రేమలో పడిపోతున్నావు, అర్థమవుతుందా అని హస్కీ వాయిస్తో అడుగుతున్న తనను చూసి అది ప్రేమ అని అనుకుంటున్నావు, కానీ ఏమీ చెయ్యలేని అసహనం అని ఎందుకు అనుకోవు అని కొంచెం గొంతు పెంచుతుంది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని అనడంతోనే ముందుగా వచ్చి తన మీదకు బలంగా ఒరిగి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాకు బాగా తెలుసు, కానీ నా ధర్మంలో చెబుతా విను అని అనడంతో తన వైపు విచిత్రంగా చూసింది రాధి. నువ్వు నేను మాత్రమే ఈ లోకంలో ఉండాలి, అన్నంతగా గాఢంగా హత్తుకుపోవాలి. మధ్యలో మీ అమ్మ నాన్న కానీ మా అమ్మ నాన్న కానీ ఎవరూ రాకూడదు. అందుకే వాళ్ళకి కూడా తెలియకుండా నేను ఇంత దూరం తీసుకొని వచ్చాను. మరో విషయం ఏంటంటే జీవితాంతం ఇలా ఊపిరి కూడా ఆడనంతగా ఉండాలి. అలా మాట్లాడేసరికి నేను ప్రేమ గురించి అడుగుతున్నాను రానా, కామం గురించి కాదు అని కోపంగా అంది రాధి. సో వాట్, ప్రేమైనా కామమైనా నా దృష్టిలో ఒక్కటే. ఎందుకో తెలుసా, కామంతో వెంటపడి దానికి ప్రేమ అని తగిలిస్తారు. నిజం చెప్పాలంటే నాకు ప్రేమ మీద కూడా నాకు అంత నమ్మకం లేదు. ఆ భగవంతుడు మనం పుట్టినప్పుడే మన తోడుని రాశారు. అలానే నా తోడు కూడా నువ్వే. అందుకే నేను నిన్ను ఎంచుకున్నాను. చిన్నప్పటి నుండి ఎప్పటి వరకు నా నుంచి తప్పించుకోవాలనుకున్న ప్రతిసారి నువ్వు నాకు అంత దగ్గర అవుతూనే వస్తున్నావు. ఎందుకంటే బికాస్ నువ్వే నా తోడు అని ఆ బ్రహ్మతాత ఎప్పుడో రాసేశాడు. అలానే నీ మీద ప్రేమ, నువ్వు లేకుండా చచ్చిపోతాను అని చెప్పను. ఎందుకంటే నేను కోరిక నిండిన కళ్ళతో మాత్రమే చూస్తున్నాను. నాకు వాళ్ళలా కామంతో చూసే చూపులు ప్రేమని అని చెప్పను. ఎందుకంటే నేను డైరెక్ట్గానే చెప్పేస్తాను, నువ్వంటే మోజు అని. అందుకే నీ మెడలో 3 ముళ్ళు వేశాను అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. తను అలా చెప్పేసరికి ఏం మాట్లాడలేకపోయింది రాధి. తను చూసి లోకంలో ఈ ప్రేమ ఒక్కటే కాదు, మీ అమ్మ నాన్న ప్రేమ, మీ తాత ప్రేమ కూడా ఉన్నాయి అని కోపంగా అంది రాధి. దాంతో గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు.
ఎందుకు నువ్వు నవ్వుతున్నావు కూడా అర్థం కాలేదు. ఎందుకు నవ్వుతున్నావు? తన వైపు చూసి కళ్ళల్లో కన్నీళ్ళను తుడుచుకొని అంది. లేకపోతే ఏంటి డార్లింగ్, మా తాతకి నా మీద ఉంది ప్రేమ అనుకుంటున్నావా అని అనగానే తన వైపు నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా చూసింది. మరి కాదా అన్నట్లు కాదు గంభీరంగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును, మా తాతకి నా మీద ఉన్నది ప్రేమనే కాదు, అది అవసరంతో వచ్చిన ప్రేమది. నాన్న అమ్మకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నేనంటే భయంతో కూడిన వచ్చిన ప్రేమ అది అనగానే తన వైపు విచిత్రంగా చూసింది. నేను ఈ భూమి మీదనే ఉన్నాను అని అనిపించింది రాధికాకి. వింతైన మనిషి రానాని చూసి. వాళ్ళు అవసరం కోసం నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అంతే తప్ప మధ్యలో ప్రేమ ఎక్కడ ఉంది అని ప్రశ్నించగానే నోరు చెవులు వదిలేసి వింటుంది. తన వైపు ఆశ్చర్యంగా చూసి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి బేబీ, ఇప్పుడే చెప్తున్నాను, చివరి వరకు నువ్వు నాతోనే ఉండాలి, నాకంటూ ఒక మనిషి ఉండాలి. కాబట్టి నీ మెడలో 3 ముళ్ళు వేసి శాశ్వతంగా నేను నా దాన్ని చేసుకున్నాను అంతే తప్ప దాంట్లో ఓ ప్రేమ గేమ అని మాత్రం వెతుక్కోకు. ఎందుకంటే ప్రేమకు అర్థమే మారిపోతుంది. వాడు చెప్పిన సమాధానాలకు ప్రశ్నలకు గుటకల మింగుతూ సాగింది రాధి. వెంటనే అక్కడ ఉన్న మినీ ఫ్రిడ్జ్ కార్లో అడ్జస్ట్ఫుల్గా ఉండేసరికి దాంట్లో నుంచి తీసుకొని వాటర్ గడగడ తాగేసింది రాధి. తనని కన్నింగా చూసి ఇక వెళ్దామా బేబీ అని అనటంతో తన వైపు కోపంగా చూసింది. అంటే అదే దానికి అనుమతిగా. వెంటనే అక్కడి నుంచి కార్ని రయ్యమని దూసుకుపోయాడు. కాలేజ్కి చేరుకున్న రాధి రానాలు క్లాస్లోకి వెళ్ళిపోయారు. తన పక్కనే కూర్చున్న రానా మాత్రం క్లాస్ని శ్రద్ధగా వింటున్నాడు. తన ముఖంలో ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేదు. మొత్తం దృష్టి మొత్తం క్లాస్ మీదనే ఉంది. అప్పుడే తన ఫ్రెండ్ అయిన శరణ్య వస్తూ కనిపించింది. వెంటనే తన పక్కన కూర్చుంది శరణ్య. రాధిని చూసినా తనకి ఎన్నో ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, కానీ అవి ఏమీ అడగలేదు. తర్వాత అడుగుదాం అనుకున్నా, కానీ తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కామ్గా ఉండిపోయింది శరణ్య. తను అలా డల్గా ఉండటం ఎందుకో రాధికి నచ్చలేదు. ఏమైంది శరణ్య, ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అనడంతో ఏం లేదు, చిన్న ప్రాబ్లం అని చెప్పి క్లాస్లో నిమగ్నం అయిపోయింది. లంచ్ వెళ్ళేలో కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు రానా. ముందుగానే తన వేరు నువ్వు వేరు అని హెచ్చరించిన కార్లో వచ్చినప్పుడే చెప్పడంతో ఇంకా వాళ్ళ పెళ్లి కాలేదని ఎవరికీ తెలియదు. అందుకే అంత ధైర్యంగా ఉంది రాధి. శరణ్య మాట్లాడుతూ ఏమైందే, మొన్నంతలా గొడవ జరిగింది కదా అని తనను చూసి అనుమానంగా అడుగుతూ ఉంటే అది ఒక పెద్ద కథలే, ఇప్పుడు నీకు చెప్పినంత టైం లేదు, అవసరం వస్తే నేనే నీకు ముందు చెబుతాను అని చెప్పడంతో చిన్నగా తల ఊపింది. అవును, ఇప్పుడు చలాకీగా ఉండే నువ్వు ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? శరణ్య ఊరు వెళ్ళి వచ్చిన దగ్గర నుండి అని అనుమానం కలిగిన తనకు చెప్పాలా వద్దా అని సంశయిస్తూ ఉంటుంది. నా దగ్గర కూడా నీకు మొహమాటమా? పర్వాలేదు చెప్పు అని అడిగేసరికి కొంచెం ఊపిరి పీల్చుకొని మా నాన్న నన్ను చదువు మాన్పించేస్తానన్నాడు అని అనడంతో ఏంటి కొంచెం నోరు వదిలి అంది రాధి. అవును అవును రాధ్య, మేము చాలా పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చాము. డాక్టర్ అవ్వాలని నా కల. అందుకే ఎగ్జామ్స్ రాసి ఎలానో ఫ్రీ షీట్ తెచ్చుకున్నాను. కానీ ఎంత ఫ్రీ సీట్ తెచ్చుకున్నా ఎంతో కొంత మనీ కట్టాలి కదా. అందుకే వాళ్ళు 25 లక్షలు అడిగారు. ఎప్పటికీ 5 లక్షలు కట్టాము. ఉన్న 20 లక్షలు కట్టలేము. అంత స్తోమత మాది కూడా కాదు. ఎలాగోలా 4 సంవత్సరాలు నెట్టుకొచ్చాను. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ మళ్ళీ వార్న్ చేశాడు. అందుకే ఏం చేయలేక మా నాన్నని వెళ్ళి అడిగితే అంత స్తోమత లేదని చదువు మానేయమని చెప్పారు. అందుకే ఆ బాధలోనే ఉండిపోయాను నేను అని అంటున్న తనను చూసి వాళ్ళు కూడా 25 లక్షలు ఇవ్వడం గుర్తుకు వచ్చింది రాధ్యాకి. రేపే ఆఖరి రోజు, ఫీజు కట్టాలి. దాని గురించే ప్రిన్సిపాల్ ఇందాక కలిసి మాట్లాడాడు అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. శరణ్య ఇంటర్ నుంచి మంచి ఫ్రెండ్స్ కావడంతో తనని అలా చూస్తూ ఉండలేకపోయింది. తన దగ్గర డబ్బు ఇద్దామంటే తన దగ్గర లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని తనకి అప్రయత్నంగా రానా గుర్తుకు వచ్చాడు. అవును, కాలేజ్ తనదే కదా, వాడిని అడిగితే ఏదైనా చేస్తాడేమో అని మనసులో అనుకుంటూ ఏ ఛాన్స్ వదులుకోకూడదు అని నిర్ణయించుకొని వస్తున్న తనను చూసి వస్తాను అని చెప్పి రానా కోసం వెతుక్కుంటూ వెళ్ళింది. క్యాంటీన్ బయట సిగరెట్ కాలుస్తూ కనిపించాడు రానా తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ. అందులో ఒకడు మాట్లాడుతూ అవునరా నా బాయ్, మీరు సొంత ఊరు ఎక్కడ అని అడుగుతుంటే పలాహా అని చెప్పాడు రానా. అవునా, వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి స్నేహితులం అయిపోయాం అని వాడికి డబ్బు ఉందన్న కొంచెం ఎక్కువగానే పొగిడేశాడు. వాడైనా వాడి వైపు దేకను కూడా దేకకుండా సిగరెట్ మీద కాలుస్తున్నాడు.
కొంతమంది మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతుంటే అప్రయత్నంగా రానా చూపు వెతుక్కుంటూ వస్తున్న రాతి మీద పడింది. ఇదెందుకు వస్తుంది అని మనసులో అనుకుంటూ నేనెప్పుడు వస్తాను అని చెప్పి రాతి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేరుగా ఉరుములేని పిడుగులా తన ముందుకు వచ్చి ఆగుతాడు. ఒక క్షణం వెనక్కడుగు వేసింది రాధి. నా కోసమే వెతుకుతున్నావా అని అనడంతో ఇగో చూపించలేక అవును అని అంది. అలా తన కోసం వెతుక్కుంటూ రావటంతో పైగా దాని నిజం ఒప్పుకోవటం కూడా చాలా సంతోషంగా అనిపించింది. దేనికి అని తన చేతిని పట్టుకుంటుంటే ఎక్కడ కాదు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటమ్ముడు మాట్లాడు అన్నావు, అది కూడా పర్సనల్గా ఏంటి కథలు అని అనటంతో రానా ప్లీజ్ కొంచెం సీరియస్ విషయం అని అనటంతో ఎవడైనా ఏమైనా అన్నాడా, నీ చేతిని పట్టుకున్నాడా అని అంటుండే బాబు నీతో ఒక్క క్షణం మాట్లాడాలి. ఎవరు నువ్వు చేసిన గోలకి నా జోలికి కాదు కదా, నా వైపు కూడా చూడటం లేదు అని అనేసరికి అంటే ఏంటి నీ వైపు చూడటం లేదు అని, లేకపోతే నీ జోలికి ఎవరు రాలేదనా, నీతో ఇలా కాదు అని చెప్పి రానా నీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ వస్తే మాట్లాడదాం అని అనడంతో కాలేజ్ మనది బేబీ రా అని తన చేతిని పట్టుకొని చైర్మన్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళాడు. రూమ్లోకి వచ్చి ఏంటి విషయం అని సోఫాలో పడుకొని కాలు మీద కాలు వేసుకొని అన్నాడు. అది చూసిన రాధికి మాత్రం ఒంట్లో నరలోకి పాకింది రక్తం. యాటిట్యూడ్ చూపిస్తున్నారు రాక్షసరాజు అని మనసులో ఖచ్చితంగా అనుకుంది. మనసులో తిట్టుకోకుండా వచ్చిన విషయం చెప్పవే, అది నా ఫ్రెండ్ శరణ్య ఉంది కదా అని అనడంతో ఏంటి నీ వెనకాల తోకలా ఉంటుంది అదేనా అని అనడంతో అవును తనే కొంచెం కోపాన్ని అదుపు పెట్టుకొని చెప్పింది ఏంటంటే తనకి ఫీజ్ 20 lakhs ఉంది, అది నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని అనడంతో తన వైపు సీరియస్గా చూశాడు. ఏంటి బిజినెస్ని దెబ్బతీయడానికి వచ్చావా అని లేచి నిల్చుని అన్నాడు. ఆ దాడికి ఒక్క అడుగు వెనక్కి వేసింది రాధి. అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను. పాపం వాళ్ళ నాన్న చాలా ప్యూర్ ఫ్యామిలీ, రైతు. ఈ మధ్య సరిగ్గా పంటలు కూడా పండటం లేదు, అందుకే తన చదువు మానేయమన్నారు. ఇంకొక సంవత్సరం ఆగితే తన చదువు ఎలానే పూర్తయిపోతుంది. ఎలానే ఈ కాలేజ్ నీదే కదా, దానికి ఏమైనా హెల్ప్ చేస్తావేమోనని ఆశతో అడగటానికి వచ్చాను అని అనేసరికి తన వైపే సూటిగా చూశాడు. ఈ విషయం నన్ను అడగడానికి వచ్చావా, అంత వెతుక్కుంటూ మరి అని వెటకారంగా అన్నాడు. రానా ప్లీజ్ అని బేలగా అంది. తన వైపు చూసి కుదరదు అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకుంది. మొట్టమొదటిసారిగా తన చేతిని పట్టుకోవడంతో ఆగి తన వైపు చూశాడు. ప్లీజ్ తను నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసు, ఇప్పుడు తనకు ఇలా అని అంటుంటే తనని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ అయితే ఏంటి కాలేజ్ ఫీజే, పెళ్ళామే, రెండింటికి ముడి పెట్టొద్దు పెళ్ళాం అని చెప్పి వెళ్ళిపోయాడు. తగ్గిస్తాడేమో అని ఆశపడింది, కానీ తగ్గించపోగా తన నడుము కూడా పచ్చడి చేసేశాడు అని మనసులో రాక్షసరాజు అని అనుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. అక్కడే చెట్టు కింద ఉన్న శరణ్యాన్ని చూసి మనసు చాలా దిగులుగా మారిపోయింది. నన్ను క్షమించు శరణ్య, నీకు ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. రాత్రి ఖచ్చితంగా ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడాలని నిర్ణయించుకుంది. అక్క నుండి తన దగ్గరకు వెళ్ళి ఇద్దరూ కలిసి క్లాస్లోకి వెళ్ళిపోయారు. సాయంత్రం కాలేజ్కి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది రాధ్య. వెంటనే తన దగ్గరికి వచ్చింది ఒక స్పోర్ట్స్ కార్. అది ఎవరో తెలియడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. గ్లాస్ డోర్ దించి ఎక్కు అని గంభీరంగా పిలిచాడు రానా. ఇందాక శరణ్య గురించి మాట్లాడుతున్నా సరే పట్టించుకోకుండా ఉన్న తనను చూసి నేను ఎక్కను, ఈరోజు బస్సులోనే వస్తాను అని కోపంగా చెప్పేసరికి అవునా అని టీజింగ్ వాయిస్తో అన్నాడు. అవును అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ అని అంటున్న తనను చూసి బస్ ఎన్నింటికి వస్తుందో కనుక్కొని వస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అటు నుండి అక్కడే ఉన్న బస్ కండక్టర్ దగ్గరకు వెళ్ళింది. అన్న బస్సు ఎన్నింటికి వస్తుంది అని అంటున్న తనను విచిత్రంగా చూసి ఈరోజు బస్సులు ఏవేం రావమ్మా అని అనటంతో ఏంటి బస్సులేం రావా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్తో అనేసరికి తన వైపు విచిత్రంగా చూశాడు ఆ కండక్టర్. అవును ఈ విషయం మార్నింగ్ పేపర్లో కూడా వచ్చింది. ఈ కాలం ఆడపిల్లలకి అసలు న్యూస్ పేపర్ ఏంటో కూడా తెలియదు అనుకుంటా, అంతా ఫోను అని అనుకుంటూ చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీస్లోకి. కోపంగా రానా వైపు చూసి వచ్చి కారులో కూర్చుంది. తనను చూసి చిన్నగా నవ్వుతూ అది నేను ముందే చెప్పినప్పుడు ఎక్కితే బాగుండు అని చెప్పి కార్ని స్టార్ట్ చేశాడు. ఇక దీని గురించి డిస్కషన్ ఆపు అని కోపంగా చెప్పి బయలుదేరింది.
తన ఉడికిపోతుందని గ్రహించి చిన్నగా గొంతు సవరించుకొని మెల్లగా రానా వైపు చూసి, అదే నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అని అడిగింది. ఏ విషయం అని తెలిసినా కూడా అడిగాడు. నువ్వు తెలిసి కూడా అడుగుతున్నావు కదా అని కోపంగా అంది. తెలుసు కదా, దీని గురించి ఇంకా డిస్కషన్ పెట్టకు. రానా సీరియస్గా చెబుతున్నాడు. నాకు 5 సంవత్సరాల నుంచి తెలుసు అని కోపంగా అరుస్తున్నా సరే తనని పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ విల్లా ముందు కారు ఆపుతాడు. కిందకు దిగి తన మీద చాలా కోపం వచ్చి గట్టిగా భూదేవతకి కాలు ఆనించి ప్రెస్టేషన్తో తన రూంలోకి వెళ్ళిపోయింది. పాప ప్రెస్టేషన్ని కూడా ఇష్టంగా చూస్తున్న బాబు ఏమాత్రం పట్టించుకోకుండా తన రూంలోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాధి కూడా ఫ్రెష్ అవ్వడానికి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఎలా ఒప్పించాలి అనే మనసులో భర్చన పడుతూ ఏదో ఒకటి చెయ్యవే అని మనసులో అనుకొని ఫ్రెష్ అయి ఓన్లీ టవల్ మీదనే వచ్చింది రాధి. అప్పుడే ఫ్రెష్ అయి రాధి కోసం వచ్చాడు రానా. అలా వచ్చిన తనను చూసి అది కూడా ఓన్లీ తన చేతిలో జుట్టుని సరిచేసుకుంటూ వస్తుంది. అలా వస్తున్న తనను చూసి స్టన్ అయిపోయాడు. అప్పుడే రాధి చూపు కూడా రాధి మీద పడటంతో కెవ్వుమని అరిచిందల్లా. రానా తన నోరు మూసేసరికి ఎందుకే అరుస్తున్నావు అని గట్టిగా అరిచాడు. తను సైగ చేసేసరికి అదేంటి నేను కదా ఇలా చూసి అరవాల్సింది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అనగానే వెంటనే అక్కడ ఉన్న దుప్పటిని నిలువుగా కప్పుకుంటూ పర్మిషన్ అడగాలని తెలియదా నీకు అరిచింది తన మీద. ఏవెల్ స్మైల్తో నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇలాంటి పర్మిషన్ అవసరం లేదు బేబీ. నా ఒంటి మీదనే చెయ్యబడితే ఖచ్చితంగా నరికి పోగులు పెడతా అని కోపంగా అరిచింది. అచ్చా పోగులు పెడతావా, సరే అయితే నీతో మీ ఫ్రెండ్ శరణ్య గురించి మాట్లాడదామని వచ్చాను, కానీ అంత ఛాన్స్ ఇవ్వవని అర్థమయ్యింది. నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. తను అలా వెళ్ళేసరికి తల బాదుకుంది రాధి. ఇప్పుడు ఎలా అని మనసులో అనుకుంటూ వెంటనే వర్క్ చేస్తున్న రానా గది తలుపు తెరిచేసరికి ఎవరు అని అప్రయత్నంగా చూసిన తనకు రాధే కనిపించింది. జుట్టు తడితడిగా ఉండటం వల్ల ఇంకా నీటి తడి అలా కారుతూనే ఉంది. తన వైపే చూసి ఎందుకు వచ్చావు చూపుని మరల్చకుండా అడిగాడు రానా. రానా చూపులకి తనకి సూటిగా తగిలినట్టుగా, అదే నువ్వు ఇందాక శరణ్య విషయం మాట్లాడదామని అన్నావు కదా, అందుకే వచ్చాను అంది వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు మూడ్ లేదు, అలాగే నీ ఫ్రెండ్కి రేపే రెడ్ లైట్ అని చెప్పి వర్క్ చేసేసరికి తన దగ్గరికి వచ్చి ప్లీజ్ నువ్వు తలుచుకుంటే తగ్గించగలవు అని అనటంతో రానా తగ్గిస్తే ఇన్కమ్ పోద్ది కదా, నాకు ఉపయోగం లేని పని చెయ్యను అని నీకు తెలుసు కదా అని అన్నాడు రానా. ప్లీజ్ ఒక్కసారి తన భవిష్యత్ గురించి కూడా ఆలోచించు, పాపం శరణ్య అని అంటున్న తనను చూసి మరి నేను పాపం కాదా, నా బిజినెస్ని కూడా రన్ చేసుకోవాలి కదా, అసలు మరోపక్క సాఫ్ట్వేర్ ఎంపీని నడిపిస్తున్న నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, విసిగించుకుంటే వెళ్ళిపో అని చెప్పేసరికి ఏడుపు ఒక్కటే తక్కువయ్యింది రాధేకి. కావాలనే తనని అలా ఆడుకుంటున్నాడని గ్రహించిన రాధి మనసులో రాక్షసరాజు అని కోపంగా అనుకుంది. అంతా వినిపించినట్టు సీరియస్గా చూశాడు రాధేని. నేను ఒకసారి చెప్పేది విను ప్లీజ్, నువ్వు అలా అంటే తన జీవితం నాశనం అయిపోతుంది ప్లీజ్. ఆమె బ్రతిమాలుతున్న తనను చూసి సరే అయితే నేను పక్కా బిజినెస్ మ్యాన్ కాబట్టి దాన్ని నేను శరణ్య ఫీజులో హెల్ప్ చేస్తాను, మరి బదులుగా నాకేంటి అని కళ్ళు ఎగరేశాడు. నీకేంటి అని అనుమానం కలిగిన తనను చూసి పైకి లేచి అలా తగ్గించాలంటే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, వాటికి నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా తగ్గిస్తాను అని యాటిట్యూడ్తో అన్నాడు. మనసులో రాక్షసరాజు అని ఖచ్చితంగా అనుకుంటూ ఏంటి అని అడిగింది. పాయింట్ నెంబర్ 1, ఈరోజు నుండి నువ్వు నా రూమ్లోనే ఉండాలి అని అనేసరికి వాట్, నెవర్, ఇంపాసిబుల్ అని గట్టిగా అరిచి చెప్పింది. తప్పకుండా అన్నాడు. రానా తన వైపు కొరకొరా చూసి నెక్స్ట్ ఏంటి అని అడిగింది. ఒప్పుకున్నావా లేదో తెలిస్తేనే కదా తర్వాత చెప్పేది అని అనటంతో రూమ్ కొంచెం పెద్దగానే ఉంది, పైగా పెద్ద మంచం కూడా, పక్కనే సోఫాలు కూడా ఉన్నాయి అని ఆలోచన రావడంతో ఏంటి త్వరగా చెప్పు అని గదిమేసరికి అసహనంగా చూసి వణుకుతున్న గొంతులో అలానే అని చెప్పింది. తన నుండి అలాంటి ఆన్సర్ వినేసరికి చిన్నగా వైడయ్యాయి. రెండోది ఏంటంటే కొంచెం కోపంగా అడిగితే తనలో ఉన్న మాస్ యాంగిల్ బయటకు తీస్తూ సోఫాలో కూర్చొని తన గోర్ను సవరించుకుంటూ ఏం లేదే, నువ్వు నన్ను బాగా గెలికేశావు, దానికి పరిష్కారం నీ పెదవులతో నాకు హాట్గా ముద్దు పెట్టి బేబీ, లేకపోతే డీల్ క్యాన్సిల్ అని అనటంతో వాట్ కొంచెం కోపంగా అంది. వద్దు అంటే నీ ఇష్టం, డీల్ క్యాన్సిల్ అని యాటిట్యూడ్తో అన్నాడు. ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అంది రాధి. ఇప్పుడు
ఇప్పటి వరకు చెవులు బాగానే పనిచేశాయి కదే, ఇప్పుడేమైంది అని తనని సూటిగా చూస్తూ గోర్లు తడుముకుంటూ అన్నాడు రానా. తనని అసహనంగా చూసి, రానా, దిస్ ఈస్ వెరీ టూ మచ్, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అరుస్తుంది. చూడు, ఎక్కడ నువ్వు అరవాలనుకుంటే ఎప్పుడు ఎక్కడి నుండి వెళ్ళిపోవచ్చు, నా దగ్గర మాత్రం ఎలాంటి న్యూసెన్స్ చెయ్యకు అని అంటున్న తనని చూసి, నాది న్యూసెన్సా అని కోపంగా అరుస్తుంది తన మీద. ఆయన బాబుకి ఏం పట్టవు కదా, నేను 10 సార్లు చెప్పాను రాధి, నీ ఫ్రెండ్ అడ్మిషన్ ఫీజు తగ్గించడం, తను మన కాలేజీలో చదవాలన్నా నేను పెట్టిన 2 కండిషన్స్ ఒప్పుకోవాల్సిందే, భారీగా నీ ధర్మం నీ వృత్తి పాటించాల్సిందే అని అంటున్న తనని అసహనంగా చూసింది. 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను, ఆలోచించుకొని అప్పుడు ఏంటో విషయం చెప్పు అని చెప్పి మళ్ళీ అక్కడే ఉన్న ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేస్తున్నాడు. ఆలోచించడానికి ఏం లేదు, మొదటి కండిషన్ ఓకే, బట్ నేను నీకు ముద్దు ఇవ్వను అని అనడంతో, అయితే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు, నేనేం ఆపను, కాకపోతే నీ ఫ్రెండ్ రేపు వెళ్ళిపోతుంది అంతే అని అనడంతో, ఎప్పటికైనా అనుమతి లేకుండా నువ్వు చాలాసార్లు ముద్దు పెట్టుకున్నావు, దాంట్లో కట్ చేసుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తను చూసి, ఆగు, గంభీరంగా వినిపించింది రానా వాయిస్. ఉదయం తిన్నామని మధ్యాహ్నం ఆకలితో ఉంటామా చెప్పు, ఇది కూడా అంతే, ఎప్పుడో తీసుకున్న దానికి ఇప్పుడు దాంట్లో కట్ చేసుకోవాలి అంటే ఆకలి అలానే ఉండిపోతుంది, త్వరగా వచ్చి ముద్దు పెట్టేసి వెళ్ళు, నీ అంతటి నువ్వే అని కోపంగా అంటున్న తనను చూసి వేరే దారి లేక కళ్ళ నీళ్లతో తనను చూసింది. ఆయన చూపు పట్టించుకోకుండా త్వరగా కానివ్వు అని గదిమేసరికి ముందుకు వస్తున్నా అలా రావడంతోనే కన్నింగ్ స్మైల్ బాబులు. ముద్దు పెట్టడానికైనా ముందుకు వస్తున్న తనను చూసి వెయిట్ అని అనడంతో ఏంటి అన్నట్టు చూసింది. నువ్వు ఇలా ఏడుస్తూ పెడితే నాకేం ఉంటుంది, నవ్వుతూ పెట్టు, అలా నవ్వుతూ హక్ చేసుకొని సారీ రానా అని చెప్పి ముద్దు పెట్టుకో అని అనడంతో ఇక చేసేది ఏమీ లేక కళ్ళ నుండి కారుతున్న కన్నీరును తుడుచుకొని ఆంటీ ముట్టనట్టుగా హక్ చేసుకుంది రాధి. రాధి అలా చేస్తుంటే ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు. నువ్వు చెప్పిందే కదా చేస్తున్నాను అని తను ఉక్రోషంగా అడిగింది. అసలు హగ్ అంటే ఏంటో తెలుసా అని అనడంతో, నేనేమైనా దాంట్లో పిహెచ్డి చేస్తున్నానా అని అనడంతో, అయితే నీకు నేర్పించాలన్న మాటని తన ఎద పర్వాలు నా చేతికి తగిలేటట్టు గట్టిగా హత్తుకొని సారీ చెప్పు, అప్పుడు ముద్దు పెట్టుకో, అది కూడా చిన్నపిల్లల బొగ్గ మీద కాదు పెదాల మీద అని అనడంతో గుండె స్పీడ్లో కొట్టుకుంది. రానా, దిస్ ఈజ్ టూ మచ్, నేను పెట్టను అని వెళ్ళిపోతుంటే తన చేతిని పెట్టుకుని, అయితే నీ ఫ్రెండ్ రేపు నిజంగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపో అని మళ్ళీ గాలం వేసిన చేపల గిలగిలా కొట్టుకుంటుంది రాధి. ఒక నెట్టూర్పు విడిచి కష్టంగా అయినా సరే తన ఎద పరివాలు తన బేర్ బాడీకి తగిలేటట్టుగా హత్తుకొని ఐఎమ్ రియల్లీ సారీ అని అనడంతో ఆమె ఎముకలు విరిగిపోయినట్టుగా తను కూడా కౌగిలించుకున్నాడు. అలా కౌగిలించుకోవడంతోనే తనకే తెలియని ఫీలింగ్స్ తన చుట్టూ చేరాయి రాధికి. అది గమనించిన రాధి టక్కున తనను వదిలించుకొని తన వైపు చూడలేక దిక్కులు చూసింది. వెంటనే తన నడుమును పట్టుకుని కమాన్ స్వీటీ అని తన ఛాతికి ముఖం తగిలేలా హత్తుకొనేసరికి కంగారుగా విడిపించుకోవాలని చూసిన తనకి సాధ్యం కాలేక తన వైపు బేలగా చూసింది. ఏంటి, ముద్దు పెట్టవా అని అనడంతో చిన్నగా చూసి పెడతాను అని చిన్న గొంతుతో చెప్పి తన మునివేళ్లతో నిలబడి టక్కున రానా పెదవులను ముడివేసింది. రాధి మొట్టమొదటిసారిగా రాధి తనకు ముద్దు పెట్టేసరికి కొత్తగా అనిపించింది. వెంటనే ముద్దు ఆంటీ ముట్టినట్టు పెట్టి వెళ్ళబోతున్న సమయాన్ని ఇంకా గట్టిగా పొదుముకున్నాడు రానా. రాధి పెదవులు రానాకి తగిలించడమే ఆలస్యం. ముద్దుని కంటిన్యూ చేసేది మాత్రం రానానే. నాలుకలు మార్పడి ఒకరి ముద్దులు ఇంకొకరు తనివి తీరుగా ముద్దు పెట్టుకుంటున్న ఇద్దరు ఆ క్షణంలో రాధికి గుర్తులేదు. ఒక్క రానా ఇచ్చిన ముద్దును ఆస్వాదిస్తుంది. తను నైట్ డ్రెస్లో నుండి తన నడుముని మిడుతుంటే మత్తుగా కళ్ళు మూసుకుంది. క్షణక్షణానికి రానాకు ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి. రాధి కూడా మత్తుగా కళ్ళు మూసుకొని తన నడుం మీద చెయ్యి ఎప్పుడైతే చేరిందో వెంటనే కళ్ళు తెరిచి చూసింది రానాని. ఈ లోకంలోకి ఏమాత్రం సంబంధం లేకుండానే ముద్దు పెట్టుకుంటున్న రానా కంట్రోల్ తప్పుతున్నాడని గ్రహించి తనని తోసి పారిపోయింది అక్కడి నుండి. వెంటనే తను అలా చేసేసరికి కోపం వచ్చింది రానాకు. తన కళ్ళు ఎరుపుతనాన్ని పోలుముకున్నాయి. గదిలోకి వచ్చిన రాధి తన పడుకున్న గుండెను చాలా స్పీడ్గా కొట్టుకుంటున్న తన ఎదను గట్టిగా పడుకుంది. నేనేంటి వాడి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను అని మనసులో అనుకుంటూ ఆలోచనలతో కాలం కరిగించింది రాధి. మరుసటి రోజు శరణ్య మాత్రం చాలా సంతోషంగా రాధి దగ్గరికి వచ్చింది. రాధి, నీకు తెలుసా, చైర్మన్ సార్ నా ఫీజు కట్టేశాడు, నేను హ్యాపీగా చదువుకోవచ్చు రాధి. రాధి
కాదు, చాలామంది ఫీజులు తగ్గించడంతో పాటు స్కాలర్షిప్ కూడా ఇచ్చారు అని అనడంతో కొంచెం ఆశ్చర్యంగా చూసింది రాధి. ఈ చైర్మన్ సార్ ఎవరో కానీ ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను అని తన ఫ్లోలో చెబుతున్నారు. రాధికి ఒక క్షణం రానా గుర్తుకు వచ్చాడు. వాడేమీ ఊరికే చేయలేదులే అని అప్రయత్నంగా అంటుంటే, ఎవరికేం చేయలేనిదే అని పక్కనున్న శరణ్య అంది. అది అది ఏం లేదులే, ఇంకేంటి పార్టీ ఇవ్వవా మరి అని అనడంతో, పార్టీనే కదరా ఇస్తాను అని చెప్పి క్యాంటీన్లో రాధేకి పార్టీ ఇచ్చింది శరణ్య. అప్పుడే కొంతమంది అటువైపుగా వెళ్ళడంతో వాళ్ళను ఆపి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని అంది రాధి. అక్కడ రానా ఉన్నాడు కదా, కొంతమందిని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడంట, చూడాలనుకుంటున్నాం అని అనడంతో, ఏంటి అని కోపంగా అరిచేసరికి అటువైపుగా వెళ్తుంది. అక్కడ రానా నిజంగానే కొడుతున్నాడు. చూస్తే అది పాండు. రానా రానా అని మధ్యలో ఆపడానికి వెళ్ళింది. శరణ్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. తనని అలా ఆపడానికి చూసి, ముందు వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏముందో కనిపెట్టాలి అని అనుకుంది శరణ్య. అయినా తనని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి రాధి వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు. ఎందుకలా చూస్తున్నాడు వెంటనే అర్థం కాలేదు. వెంటనే తన చేతిని తీసుకొని పాండు వైపు చూసి తన తీసుకొని బయటకు వెళ్తున్నాడు. ప్లీజ్ ఏమయ్యింది? ఉన్నట్టుండి ఆ కోపం ఏంటి అని అడుగుతున్న తన చూసి మాట్లాడకు అని మాత్రమే చెప్పాడు. ఉన్నట్టుండి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తనకి అర్థం కాక తన వైపే చూస్తూ ఉంటే అప్పుడు కారులోకి తోసేసి తను తీసుకొని బయటికి వెళ్తున్నాడు. రాధిని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? మధ్యాహ్నం ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, నేను వినాలి అని అనడంతో, నాకంటే నీకు ముఖ్యం కాకూడదు అని చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అయినా ఇప్పుడు ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చావు అని అనడంతో తన రూమ్లోనే పడేసి డోర్ లాక్ చేసి ఎవరికో ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో నువ్వు నా ముందు ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్పేసరికి అటు నుండి ఏం వచ్చిందో కూడా తెలుసుకోకుండా ఫోన్ కట్ చేశాడు. ఉన్నట్టుండి తనలో రాక్షసత్వాన్ని చూసి బిక్కు చచ్చిపోయింది రాధి. ఏమయ్యింది ఈ మనిషికి? అక్కడ ఒక కాలేజ్లో పాండును కొట్టాడు, ఇక్కడ చూస్తే నన్ను గదిలో బంధించాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని తనలో తానే అనుకుంటుండగా డోర్ శబ్దం వినిపించింది. బెదురుగా చూసింది తన వైపు. రుద్రుడిలా ఉన్నాడు రానాని చూసి, ఏమైంది రానా, ఎందుకలా చూస్తున్నావు అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంటే, నీకు నేనంటే ఇష్టం అవునా కాదా అని గంభీరంగా వినిపించిన వాయిస్కి బెంబేలెత్తిపోయింది. చెప్పు అని కోపంగా అడుగుతున్న తను చూసి, లేదు అని తన కళ్ళలోకి సూటిగా చూసి చెప్పిన మరుక్షణం ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ పగిలిపోయింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటున్న తను చూసి, నేనంటే ఇష్టం లేదు కదా, పర్వాలేదు, నేను దీనికి తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి పచ్చబొట్టు వేసే మిషన్ తీసుకొని తన ఎదురుగా పెట్టాడు. తన వైపు విచిత్రంగా చూసి, ఏంటిది ఈ మిషన్ ఏంటి అని అడుగుతున్న తనను చూసి, ఒకటి గుర్తుపెట్టుకో, నేనే నీ మొగుడిగా ఉండాలి, అలా కాదని నన్ను ఇగ్నోర్ చేశావంటే తగిన పనిష్మెంట్ ఇవ్వడంలో నేను ఏమాత్రం ఫీల్ అవ్వను అని చెప్పి మిషన్ సెట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అసలు, ఏంటి అని అడుగుతున్న తనను చూసి, పచ్చబొట్టు టాటూస్ మిషన్ అని అనడంతో గుండె కడుపులోకి వచ్చినట్టు అయ్యింది. రిమూవ్ యువర్ సారీ అని గంభీరంగా అన్నాడు. ఒక్క క్షణం తను ఏమన్నాడో కూడా అర్థం కాలేదు. రానా ఏం చేస్తున్నావు అని అంటున్న తనను చూసి, టాటూ నీకు వెయ్యాలి కదా స్వీటీ, అది కూడా నీ గుండెల మీద అని కోపంగా అంటుంటే, రానా ఏం చేస్తున్నావు నువ్వు, పచ్చబొట్టు వేయడం ఏంటి, ప్లీజ్ వదిలి, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయావు, నాకు ఏ పచ్చబొట్టు వద్దు ప్లీజ్ అని అంటున్న తను చూసి, అలా ఎలా వదిలేస్తాను, జీవితంలో నేను నీ భర్తగా గుర్తు ఉండాలి కదా, ఎప్పుడైనా కామెంట్స్ వేస్తే నీకు గుర్తుండాలి కదా, నేను నీ మొగుడిని, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని కోపంగా అంటున్న తను చూసి, ఏమైంది అసలు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు, నాకు టాటూ వేయడం ఏంటి, ఈ చెత్తంతా వాగడం ఏంటి, కావాల్సిస్తే నువ్వు వేసుకో, అంతేకాని నాకు వద్దు ప్లీజ్, నాకు సూదంటే చాలా భయం అని దూరంగా జరుగుతున్న తనను చూసి, తనకి ఇలా కాదు అని తన చీరని పట్టుకున్నాడు. కన్నీళ్లతో వద్దు అని అంటున్న తను చూసి ఏమాత్రం పట్టించుకోకుండా కూర్చున్న చోట నుండి చీరను గట్టిగా లాగడంతో తను కూడా అక్కడికి వచ్చేసింది. అక్కడే ఉన్న చైర్ తీసుకొని వచ్చి తన దాంట్లో బలవంతంగా కూర్చోబెట్టి తన చీరతోనే తనకే కట్టేశాడు.
తనని రానా ప్లీజ్ రానా వద్దు నీకు దండం పెడతాను అని అనడంతో నువ్వు వద్దంటే ఎలా బేబీ ఇది ఖచ్చితంగా నేను నీ మొగుడిని గుర్తుండాలి అలా గుర్తుండాలంటే నీ మీద టాటూ ఉండాలి అని చెప్పి జాకెట్ దగ్గర చెయ్యి వేస్తే రానా ఏం చేస్తున్నావు అని కోపంగా ఉంది. జస్ట్ అరగంట మాత్రమే వేస్తాను తర్వాత ఫ్రీగా వదిలేస్తాను అసలు ఏమైందో చెప్పు ఎందుకు ఇలా సైకోలా ప్రవర్తిస్తున్నావు నాకు చాలా భయంగా ఉందిరా ప్లీజ్ రానా మొత్తం చేసి టాటూ వేసిన తర్వాత చెప్తా బేబీ అని జాకెట్ని కొంచెం కిందకి లాగేసి తన గుండెల మీద పచ్చబొట్టు వేస్తున్నాడు. రానా ఆ క్షణంలో తన అరిచిన అరుపులు ఆ రూమ్ మొత్తం దద్దరిల్లాయి. మామూలుగానే ఆడవాళ్ళకి గుండె దగ్గర సెన్సిటివ్ ప్లేస్ ఉంటుంది, కానీ రానా మాత్రం అదేం పట్టించుకోకుండా తన గుండెల మీద టాటూ బలంగా వేశాడు. ఆ క్షణంలో తన అరుపులు ఎవరు విన్నా ఉంటే కన్నీళ్ళు కారుతూనే ఉంటాయేమో. అరగంట తర్వాత రానా అన్న పేరు తన గుండెల మీద చూసేసరికి మేసంచాడిన గర్వం తొణికిసలాడింది. చూడు బేబీ ఎంత బాగుందో అని తన గుండెల మీద రానా పేరుని అద్దంలో నుండి చూపించడంతో తన వైపు నిస్సహాయంగా చూసింది. ఈ క్షణం నుండి చెబుతున్నాను రానా, నాకు నువ్వంటే అసహ్యం. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా తాళి కట్టావు, ఇష్టం లేకుండా బంగ్లాలో బంధించేలా చేస్తున్నావు, ఇష్టం లేకుండా ఇప్పుడు ఇలా నీ ముందు ఇలా చేస్తున్నావు అని అంటుండే తనని చూస్తూ తన రెండు బుగ్గలు వత్తి పట్టుకొని చూడు కేవలం నువ్వు నా దానివి మాత్రమే. ఈ ఈ గుండెల్లో ఎప్పుడు నేనే ఉండాలి. ఎవరైనా నీకు ఈ గుండెల్లో రావాలని చూస్తే మాత్రం నేను దేనికైనా తెగిస్తాను అని కోపంగా చెప్పి తన కట్లు విప్పుతాడు. తనకు అసలు ఓపిక కూడా లేదు నడవడానికి. గుండెల దగ్గర నొప్పిగా ఉంది. ఒక్క నిమిషం అని ఆ పక్కనే ఉన్న చిన్న క్రీమ్ తీసి తన గుండెల మీద రాస్తుంటే మరబొమ్మలా ఉండిపోయింది. ఏంటి నా మీద కోపం వచ్చిందా అని తన వైపు కళ్ళతో చూస్తే అంటుంటే కోపం కాదు రానా, అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే. అయినో కొత్తగా ఏమైనా చెప్పు ఉన్నట్టుండి ఇంత సడన్గా పాండుని ఎందుకు కొట్టావు, ఇప్పుడే పచ్చబొట్టు ఎందుకు వేశావు అని కన్నీళ్లతో అడుగుతుంది. ఉదయం నీకు ఒకడు ప్రపోజ్ చేశాడు కదా ఆ రాహుల్ గాడు, నీకెలా తెలుసు అని వణుకుతున్న గొంతుతో అంది. నేను పిచ్చోడిని అనుకున్నావా? నీ చుట్టూ ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. ఎలాగైనా నీ గుండెల్లోకి వస్తానని నాతో ఛాలెంజ్ చేశాడు కదా, అందుకే నేను నీ గుండెల్లో ఉండాలని ఈ టాటూ వేశాను అని అనడంతో ఒక క్షణం రానా వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో వాడొక సైకోలా కనిపించాడు తన కళ్ళకి. అసలు నీకు ఏ పాపం చేశానని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు రానా? నేను బ్రతికి ఉండడం నీకు ఇష్టం లేదా అని కోపంగా అరుస్తున్న తనని ఏమాత్రం పట్టించుకోకుండా చూడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా భార్యగానే ఉండాలి. కాదా అని ఎక్కువ చేశావో నా నుంచి తప్పించుకోవడం అసాధ్యం. చిన్నప్పుడే మీసం మొలవకుండానే చెప్పాను. నా మగతనం ఏంటో చెప్పాను అనే కన్నా చూపించాను అంటే బెటర్ ఏమో. ఇంకొకసారి నా దగ్గర తోక చాడించుకో. ఆ రాహుల్ గాడు నీకు ప్రపోజ్ చేయడం నేను చూడలేదు అనుకున్నావా? కావాలని వాడు నీ గుండెల్లోకి వస్తానని చెప్పడం నేను వినలేదు అనుకున్నావా? వాడు నీతో మాట్లాడినా నువ్వు వాడితో మాట్లాడినా పనిష్మెంట్ ఇద్దరికీ ఉంటుంది. ఇంకొకసారి వాడితో మాట్లాడితే ఈసారి పచ్చబొట్టుతో ఆపేశాను, తర్వాత అంతకు మించి చెయ్యాల్సి వస్తుంది అని కోపంగా చెప్పి వెళ్తుంటే ఆ పచ్చబొట్టుతో నువ్వే వేసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని కోపంగా అడిగింది. ఈవిల్ స్మైల్తో ఆల్రెడీ నేను వేసేసుకున్నాను బంగారం అని తన షర్ట్ తీసి బెడ్ మీద పడేసి బేర్ బాడీని చూపించాడు. అంతే, అందమైన అక్షరాలతో రాధి అని ఇటాలిక్ అక్షరాలతో ఉంది. వాడి పిచ్చికి వెన్నులో వణుకు పుట్టింది రాధికి. నేను వేసుకున్నా కాబట్టే నీకు వేయించాను. ఇప్పుడు చూడు ఇద్దరు గుండెల మీద ఒకరి పేరు ఇంకొకరిది, నీ పేరు నాకుంది, నా పేరు నీకుంది. ఇలా పచ్చబొట్టు వేయించుకుంటే జన్మజన్మల వరకు తోడుంటారని గోపాలపురంలో అనేవారు, గుర్తులేదా అని అనడంతో కోపం వచ్చిన రాధి అక్కడే ఉన్న చాక్ తీసుకొని తన గుండెల్లో పొడుచుకోబోతున్న క్షణాన తన చేతిని బట్టి ఆపాడు. ఎర్రబడ్డ కళ్ళతో చూసి తన చెంప మీద లాగి కొట్టాడు. నువ్వు చచ్చినా సరే నేను పర్మిషన్ ఇస్తేనే చావాలి, అంతేకాని ఇష్టం వచ్చినట్టు చస్తానంటే ఎక్కడ ఒప్పుకోరు అని కోపంగా తను వదిలి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. నొప్పి పడుతున్నా కూడా కష్టంగా భరించి మూలన కూర్చుంది. కనీసం చుట్టుకున్న చీరను కూడా కట్టుకోలేదు రాధి. ఆ క్షణాన తనకు వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చాడు, శంకరయ్య గారు. చిన్న దెబ్బ తగిలినా సరే ఎంతో జాగ్రత్తగా కట్టుకడుతున్న తన తండ్రిని చూడాలనిపించింది. కానీ ఇక్కడ కన్నా అక్కడ ఉండటమే సేఫ్ అని మోకాల మీద తలని పెట్టుకుని ఏడ్చింది. ఆ రోజు ఇద్దరి మధ్య మాటలు లేవు. సాయంత్రం పని మనిషి వచ్చి
వినయంగా డోర్ లాక్ చేసింది. అయినా తెరవలేదు. కొంచెం తటపటాయించిన తనే చొరవగా డోర్ తీసుకొని మేడం గారు అని పిలిచిన తనకు ఎలా ఇందాక ఉన్నదో అలానే కూర్చొని మోకాళ్ళ మీద నుంచి తలను తిప్పి ఎదురుగా చూసింది పని మనిషి వైపుకి. పర్మిషన్ అడిగి లోపలికి రానందుకు ముందుగా మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఓసారి హాల్లోకి తీసుకురమ్మారు. మీ తల్లిదండ్రులు వచ్చారని కబురు చేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోవటంతో అమ్మ నాన్న అని అనుకుంటూ సారీ తీసుకుని కట్టి వెళ్ళింది. అలా పరుగు పెడుతున్న హాల్లోకి వచ్చిన తన శంకరయ్య గారు పార్వతి గారు కనిపించారు. నాన్న అని వెళ్ళి హత్తుకుపోయింది. చాలా రోజుల తర్వాత తన కూతురునే చూసిన శంకరయ్య గారి కళ్ళల్లో ఆగనంటూ నీరు వచ్చేస్తుంటే ఎలా ఉన్నావురా అని అన్నారు. అస్సలు బాలేదు నాన్న అని గుండెల మీద నుంచి ముఖాన్ని తీసి ఎదురుగా ఉన్న శంకరయ్య గారి వైపు చూసి అంది. బాగా ఉబ్బిపోయిన ముఖం, శరీరం, బుక్కలు లోతుగా వెళ్ళిపోయిన తన కూతుర్ని చూసి పక్కనే ఉన్న రానాన్ని చూశాడు. బట్ బాబు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ ఇద్దరినే జ్యూస్ తాగుతున్నాడు. పక్కనే ఉన్న పార్వతి గారు నేను ఇలాంటి పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదురా అని అంటే నువ్వే కదా అమ్మా పెళ్లి చేసుకోమని చెప్పింది. నీ అన్నయ్యని కొడుకున అని కన్నీళ్లతో అడుగుతున్నా తనకు గుండె పిండేసినట్టు అయ్యింది పార్వతి గారికి. నన్ను క్షమించరా, నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను అని అంటుంటే నాకు తెలుసమ్మా మీరేం చెయ్యలేరని, అందుకే పరిస్థితులకి తల వంచాను అని చెప్పి కరుచుకుపోయింది. అప్పుడే ఊరు నుండి రానా తాతగారైన విక్రమ్ రాజు గారు కొడుకు రాథోడ్, శ్రీదేవి గారు కూడా వస్తూ కనిపించారు. వాళ్ళని అక్కడ చూస్తున్న రాధే కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తాతయ్య అని అనుకుంటూ వెళ్ళి విక్రమ్ రాజు గారిని హత్తుకున్నాడు రానా. ఇవేమీ పట్టించుకోలేని రానా తాతగారైన విక్రమ్ రాజు గారు కళ్ళు మొత్తం ఆ బంగ్లా మీదనే ఉన్నాయి. మనవడు ఇతనికి చెప్పకుండా బంగ్లా కట్టించాడనే విషయం మొన్ననే తెలిసింది ఆయనకి. అందుకే హడావిడిగా బయలుదేరుతున్న రాథోడ్ శ్రీదేవి గారి వెనుక వచ్చేశాడు. ముసలి తాత ఏంటి మనవడా ఎలా ఉన్నావు అని లోపల వస్తున్న కుళ్ళుని దాస్తూ అడిగాడు. నేను బాగానే ఉన్నాను తాతయ్య, మీరెలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అనటంతో ఇదిగో ఎలా ఉన్నాను అని మీసాలు మెలేశాడు రాథోడ్. రాథోడ్ గారిని చూసి చిన్నగా నవ్వి ఎలా ఉన్నారు నాన్న అని అనటంతో ముక్తసరిగా బాగానే ఉన్నాను అని చెప్పి ఆ పక్కనే ఉన్న శ్రీదేవి గారిని హత్తుకుపోయాడు రానా. అమ్మ అని అనుకుంటూ అందరూ ఒకే దగ్గర ఉండటానికి కారణం ఏంటో కూడా అర్థం కాలేదు రాధేకి. కొడుకుని విడిపించుకొని రాధే దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావురా అని అడగటంతో అసహ్యంగా చూసి ఇలా తగలబెట్టారు కదా నా జీవితాన్ని, మంటల్లో కాలిపోతున్నాను అని కోపంగాని లోపలికి వెళ్ళిపోయింది. తన వెనకే పార్వతి గారు కూడా వెళ్ళిపోయారు. తను చెప్పిన సమాధానం కొంచెం బాధపడుతూనే రానా వైపు చూసిన మళ్ళీ మరల్చి మీ చేత సత్యనారాయణ వ్రతం చెయ్యాలని అనుకుంటున్నా, అలాగే 16 రోజుల పండగ కూడా అని అనటంతో మీ ఇష్టమమ్మా, ఈ విషయంలో మాత్రం నేను ఎలాంటి అబ్జెక్షన్ పెట్టను అని చెప్పి మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. అక్కడ కేవలం విక్రమ్ రాజు గారు, శంకరయ్య గారు, రాథోడ్, శ్రీదేవి గారు మాత్రమే మిగిలారు. శ్రీదేవి గారు కూడా రాధే రూమ్కి వెళ్ళారు. శంకరయ్య గారు అసహనంగా అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటే విక్రమ్ రాజు గారు కన్నింగా నవ్వుతూ తనకు కేటాయించిన రూమ్లోకి వెళ్ళిపోయారు. రాధే రూమ్లోకి వచ్చిన పార్వతి గారు శ్రీదేవి గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వైపు చూడకుండా ఏడుస్తూ ఉంది. అలాగే ఒక్కసారిగా ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కాలేదు. అమ్మా రాధే అని అనుకుంటూ వస్తున్న వాళ్ళ వైపు చూసి ఎందుకు వచ్చారు మీరు, ఇంకా నా జీవితంలో ఏం చేద్దామని వచ్చారు అని కోపంగా రానా మీద ఉన్న కోపం మొత్తం వాళ్ళ మీద చూపిస్తుంది. నువ్వు అలా అనుకురా అని పార్వతి గారు అంటుంటే ఇంకెలా అనాలమ్మా, వాడు చేసిన పని ఏంటో మీకు తెలుసా అని తన చీర విప్పి రానా పచ్చబొట్టు రక్తపు మరకలతో ఉండటం చూసి ఒక్క క్షణం బెదిరిపోయి వెనక్కి అడుగు వేశారు ఇద్దరు. పార్వతి గారు, శ్రీదేవి గారు ఏంటమ్మా ఇది, ఇంత గాయం ఏంటి, పైగా రానా అన్న పేరేంటి అని అనడంతో కాలేజీలో ఒకడు నాకు ప్రపోజ్ చేశాడని పంతంగా నేను గుర్తుండాలి కదా అని వాడు చేసిన కిరాతపు పని, దీనికి ఎవరు సమాధానం చెబుతారు? కాలేజీలో ఇష్టం వచ్చినట్టు కొడతారు, ఎవరిని పడితే అలా కొడుతూ ఉంటాడు. ఒక సంస్కారం లేదు, మనసు మొత్తం కుతంత్రాలతో నిండిపోయింది. వాడికి నేను బానిసలో ఉండాలంట, కానీ ప్రేమ మాత్రం పంచడం, ఇలాంటి వాడితో ఎలా ఉండమంటారు మీరే చెప్పండి అని కోపంగా అడుగుతున్న తను చూసి కోపం వచ్చిన శ్రీదేవి గారు ఆవేశంతో రానా వెళ్ళిన రూమ్ వైపే రూమ్లోకి వెళ్తారు. రానా అని కోపంగా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న
డిస్టర్బ్ చేస్తూ వచ్చారు శ్రీదేవి గారు. ఏంటి అని కొంచెం గంభీరంగా అన్నాడు. అసలు ఆడపిల్ల సున్నితమైన ప్రదేశంలో నువ్వు పచ్చబొట్టు ఎలా వేస్తున్నావు? అసలు పచ్చబొట్టు ఏంటి నానా అని కోపంగా అరిచారు రానా మీద. అప్పుడే మీకు మోసేసిందా? మంచిది. నా సొంతమని నా స్థానం దగ్గర ముద్ర వేసుకున్న పచ్చబొట్టు. ఈ విషయంలో మీరు ఎక్కువ కల్పించుకోకండి అని కోపంగా చెప్పి మళ్ళీ వర్క్ చేశాడు. దాంతో కోపం వచ్చిన శ్రీదేవి గారు తన కాలర్ పట్టుకొని ఒక్కడి పీకారు పైకి లేపి. దాంతో ఎర్రగా మారిపోయాయి రానా కళ్ళు కోపంతో. తల్లి కదా, కొట్టలేడు. సంస్కారం తనని ఆపింది. అసలు ఎలా ఎలా ఆలోచిస్తున్నావురా? మీ తాతలానే నువ్వు తయారవుతున్నావు. అర్థమవుతుందా? కొంచెం కూడా భార్యని ఎలా చూసుకోవాలో తెలియదు. నీలాంటి వాడు నా కడుపున పుట్టాడంటే నా కడుపుకే మోయిన మచ్చ అని కోపంగా అరిచి వెళ్ళిపోయారు. తర్రి కొట్టినా కానీ ఏం పట్టించుకోకుండా మళ్ళీ వర్కులో పడ్డాడు రానా. ఇక్కడ రాధి మాత్రం తన తల్లి వడిలో ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. మరుసటి రోజు ఇద్దరిని ఒప్పించి సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు చేసి రాధి గురించి వెళ్ళారు శ్రీదేవి గారు. గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో పట్టుచీరతో, ఒంటి నిండా నగలతో, జడలో పాపిడి బిళ్ళతో, చెంప స్వరాలు అన్నీ వేసుకుని మరబొమ్మలా కూర్చొని రెడీ చేయించుకుంటుంది. రాధి తన ప్రణయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి అని గట్టిగా కళ్ళు మూసుకొని వదిలి శ్రీదేవి గారు రావడంతో కిందకి వచ్చి రానా పక్కన కూర్చుంది. అలా కూర్చోవడంతో కన్ను ఆర్పకుండా రాధిని తన చూస్తూ ఉండిపోయాడు. పక్కన ఉన్న పూజారి గారు, బాబు ఆ అమ్మాయిని తర్వాత చూద్దరు కానీ ముందు స్వామి పూజ చెయ్యండి అని అనడంతో చిన్నగా తేరుకొని పూజ చేస్తున్నాడు. అది అంతా చూస్తున్న విక్రమ్ రాజు కోపంతో బిగుసుకుపోయాడు. మనవడు చేయి జారిపోతున్నాడు అన్న అనుమానం బలపడిపోతుంది. ఇది ముదరక ముందే ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు విక్రమ్ రాజు గారు. రాధిని పూజ మధ్యలో తన కాళ్ళతో రాధి కాళ్ళ బొటన వేలిని తడుముతున్నాడు. ఆయన పెద్దగా పట్టించుకోకుండా పూజ మీద దృష్టి నిలిపింది. తను పట్టించుకోలేని రాధేని చూసి కోపంతో ఎవరూ చూడకముందే తనని నడుము గిచ్చాడు. పెద్దగా రియాక్ట్ అవ్వకుండా నొప్పితో పూజ చేస్తుంది. తను ఎందుకెలా ప్రవర్తిస్తుందో కూడా అర్థం కాలేదు. వెంటనే రూమ్లోకి చూస్తుంది. వస్తుంది కదా తెలుసుకోవాలి అని అనుకొని గట్టిగా పూజ మీద దృష్టి పెట్టాడు. పూజ అయిపోవటంతో రాధే రూమ్లోకి వచ్చింది. తన వెనకే రానా కూడా. అప్పటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ఇద్దరిని ఎవరూ గమనించలేదు. అసహనంగా బెడ్ మీద కూర్చొని ఒక్కొక్కరుగా వస్తూ ఉంటే సడన్గా వచ్చిన రానాని చూసి బెత్తరిపోయింది. నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి అని కోపంగా అరుస్తున్న తను ఏమాత్రం పట్టించుకోకుండా అప్పటి వరకు ఆపుకున్న ఫీలింగ్స్ని స్వేచ్ఛనిస్తూ ముఖ్యంగా తన గుండెల మీద ఉన్న పచ్చబొట్టును చూడాలనిపించి తను ముందుకి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాడు. అలా వేసుకుంటూ వస్తుంటే వెనక్కి జరిగిన రాధి వెనక గోడకి గుద్దుకుంటుంది. వెంటనే తప్పించుకుందామని చూసిన తనకు అటొక చెయ్య ఇటొక చెయ్య పెట్టి ఆపేశాడు రానా. మర్యాదగా నీ చెయ్యిని తీయు అని కోపంగా చెబుతుంటే హుష్ అని తన పెదవుల మీద చేతులు పెట్టి ఒక చేత్తో పని చెబుతూ తన నడుము మీదుగా మీటుతున్నాడు విక్రమ్ రాజు. మరి వాళ్ళ జీవితంతో ఏం జరగబోతుంది? విక్రమ్ రాజు మళ్ళీ వాళ్ళ మీద ఏం ప్లాన్ చేయబోతున్నాడు? మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎవరి మీద కోపం ఉంది, ఎవరు మీకు నచ్చారు కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలా ఇస్తే నా స్టోరీ మరికొందరికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.